ఈ బిజినెస్ చూశాడు, ఇదన్నీ నాకు చెప్పాడు. నేను అక్కడి నుంచి నేర్చుకొని నా జర్నీ గురించి మీకు చెప్తాను. రెడీగా ఉన్నారా? నా స్టోరీ అర్థం చేసుకోవడానికి నా స్టూడెంట్ ప్లేస్కి వెళ్ళాను. నేను స్టూడెంట్ నేను గురించి చెప్తాను. నేను స్టూడెంట్ నార్మల్ ఏమవుతుంది, 12th స్టాండర్డ్ ఫస్ట్ ఇయర్ బీకామ్ వచ్చిన వరకు ఫ్యూచర్ గురించి అంత పెద్దగా ఆలోచన ఉండదు. అది స్టూడెంట్ ఫ్యూచర్ గురించి ఆలోచన ఉండదు. నా పెళ్ళి నా ఇంకా అన్నీ రాదు. ఎప్పుడు వస్తుందంటే ఫైనల్ ఇయర్ వస్తుంది. నాకు ఒక ఇంటి కావాలి, కార్ కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇలా పెట్టుకోవాలి, నా లైఫ్ అంటే ఇలా ఉండాలి. ఇది ఒక కాల్పనిక ఒక ఇమాజినేషన్ స్టార్ట్ అవుతుంది. అలాగే నేను ఫైనల్ ఇయర్ వచ్చినప్పుడు నేను నా లైఫ్ గురించి ఏమనుకున్నానంటే, నా గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. గ్రాడ్యుయేషన్ తర్వాత ఫస్ట్ జాబ్ దొరుకుతుంది. ఆ జాబ్ 15,000 రూపీస్ మినిమం శాలరీ ఇస్తాను ఫస్ట్ జాబ్. సెకండ్ జాబ్ అలాగే 2-3 ఇయర్స్ లో జాబ్ చేంజ్ చేసుకొని వెళ్తాను. సో 15 నుంచి 20 అవుతుంది, 20 నుంచి 25 వెళ్తాను, 30, 40 వరకు వెళ్ళిపోతాను. 3 to 4 ఇయర్స్ లో నా శాలరీ 50,000 రూపీస్ అయిపోతుంది. ఎందుకంటే జాబ్ చేంజ్ చేసుకొని వెళ్తాను. జాబ్ చేంజ్ చేస్తే 5,000 ఎక్కువ ఇస్తాను. సో 4 ఇయర్స్ లో నా శాలరీ 50,000 రూపీస్ అవుతుంది. అప్పుడు ఫస్ట్ ఏం చేస్తానంటే ఒక బుల్లెట్ కొంటాను. ఎందుకంటే ఇప్పుడు అన్ని ఇన్స్టెంట్ దగ్గర బుల్లెట్స్ ఉన్నాయి. బుల్లెట్ కొంటారు. వాళ్ళకి డబ్బు వస్తే లోన్ తీసుకొని బుల్లెట్ కొంటారు. నా సీనియర్స్ అన్ని చూస్తున్నాను, వాళ్ళందరూ బుల్లెట్ వెళ్తుంటారు. అటు ఇటు ఇలాగన్నీ వెళ్తారు. టాటా చేస్తాను. నేను ఇక్కడ వస్తాను, యోచన చేస్తాను. ఒకరోజు నేను చేస్తాను, చూడండి. సో ఇంకొకటి ఏమంటే, బుల్లెట్ తీసుకొని ఫ్రైడే ఎక్కడో వెళ్ళిపోతారు, శుక్రవారం ఎక్కడో వెళ్ళిపోతారు. తర్వాత ఎప్పుడు వస్తారు? మండే పొద్దున వస్తారు. మండే పొద్దున వచ్చేసి సోషల్ ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ అన్ని ఫోటో పెడతారు. నేను అక్కడ వెళ్ళాను, నేను ఫాల్స్ వాటర్ ఫాల్స్కి వెళ్ళాను, నేను రిసార్ట్కి వెళ్ళాను, అటు వెళ్ళి ఫోటో పెడతాను. నేను కాలేజ్ లో కూర్చొని నేను అనుకున్నాను, నా శాలరీ ఎప్పుడు 50,000 రూపీస్ అవుతుంది. ఆ రోజు బుల్లెట్ ఉంటుంది. తర్వాత ఫ్రైడే బయటికి వెళ్ళి మండే వస్తాను, నేను ఫేస్బుక్ లో పెడతాను. ఇది ఒక నా కాల్పనిక ఫ్యూచర్. తర్వాత నేను ఒక చిన్న ఇంటి కొంటాను, ఈఎంఐ ఫ్లాట్ కొని, చిన్న ఫ్లాట్ కొనేసి నా పేరెంట్స్ని తీసుకొస్తాను. పేరెంట్స్ని తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టుకుంటాను, చాలా మంచిగా చూసుకుంటాను. తర్వాత ఒక కార్ కొంటాను. కార్ కొనేసి నా పేరెంట్స్ని ఎక్కడ వెళ్తారో కార్లే తీసుకెళ్తాను. ఆ విలేజ్కి వెళ్తే కార్లే తీసుకెళ్తాను, నా ఫ్రెండ్స్ లాగా ఉంటే కార్లే తీసుకెళ్తాను. చాలా మంచిగా చూసుకుంటాను. ఎంత మంచిగా చూసుకుంటానంటే, నన్ను చూసేసి వేరే అని చెప్పాలి, చూడు ఎంత మంచిగా చూసుకుంటాడు, అలాగే చూసుకోవాలి అని చెప్పేసి ఎగ్జాంపుల్ ఆ లెవెల్లో చూసుకుంటాను. తర్వాత నాకు ఒక పెళ్లి జరుగుతుంది. పెళ్లి అయిన తర్వాత నేను నా చిల్డ్రన్, ఒక అతను ఎంబీబీఎస్ చేస్తాడు, ఒక అతను ఇంజనీరింగ్ చేస్తాడు. వాళ్ళు ఫ్యూచర్ ఎడ్యుకేషన్కి యుఎస్ వెళ్ళిపోతారు. అప్పుడు వరకు నాది రిటైర్మెంట్ అవుతుంది. ఆ రిటైర్మెంట్ టైంలో నా దగ్గర చాలా డబ్బు ఉంటుంది. ఆ డబ్బు తీసుకొని గోవాకి వెళ్ళి బీచ్లో ఒక ఇంటి కొంటాను. అక్కడ నేను రిటైర్ అయిపోతాను. ఇది నా కాల్పనిక ఫ్యూచర్. కాలేజ్లో కూర్చొని ఇలాగా నేను నా లైఫ్ ఇలా ఉంటుంది అని చెప్పేసి యోచన చేశాను. ఇలాగే ఉండాలి అని చెప్పేసి ఏదైనా విషయము రిపీటెడ్లీ యోచన చేస్తే సత్యంగా కనిపిస్తుంది. కరెక్టేనా? రిపీటెడ్లీ చేస్తుంటే అది అలాగే కనిపిస్తుంది. ఓ జరిగిపోయింది ఇది. నేను ఫుల్ పాజిటివ్ గా నా లైఫ్ ఇలాగే అవుతుంది అని చెప్పేసి నా లైఫ్ ఇలాగే ఉంటుంది అని చెప్పేసి సెట్ అయిపోయాను, డిసైడ్ అయిపోయాను. నేను క్లాస్మేట్స్ ఉన్నారు, అందరిలో కలిసాను. ఒక అనౌన్స్మెంట్ ఉంది. ఏమైంది, నేను రిటైర్డ్ అయినప్పుడు నా దగ్గర గోవాలో ఒక ఇంటి ఉంటుంది, మీరందరూ రావాలి. ఎప్పుడు కాలేజ్లో కూర్చొని ఏం జరగలేదు. ఫ్యూచర్ గురించి నేను ఎంత డిసైడ్ అయ్యానంటే, వాళ్ళు ఇన్వైట్ చేసేసాను, మీరందరూ రావాలి. ఎప్పుడు ఉన్నారు? అదే నా రిటైర్మెంట్ తర్వాత చూద్దాం అందరూ వెళ్ళిపోయారు. సో నా ఎడ్యుకేషన్ అయింది. ఫస్ట్ ఇంటర్వ్యూ వచ్చేసి వాళ్ళు అదే క్వశ్చన్ అడుగుతారు కదా, ఎక్కడి నుంచి ఏంటి అని.
రెండు ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చింది. ఏమని రెండు ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే, పని చేసి ఎక్స్పీరియన్స్ ఉందా, ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది అని అడిగాను. ఎక్స్పీరియన్స్ 0 అన్నారు. తర్వాత ఒకటే ఎక్స్పీరియన్స్ 0. తర్వాత ఓకే ఎక్స్పీరియన్స్ 0 పర్లేదు, ఎడ్యుకేషన్ ఏముంది, ఎడ్యుకేషన్ బీకామ్ సార్. బీకామ్ సార్ ఏంటి, బీకామే, కొత్తగా ఏం లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, బీకామ్. యోచన చేశారు, రేపు జాయిన్ తీసుకొచ్చాను అడిగాను, రేపు జాయిన్ చేసుకుంటామా అని అడిగాను. నేను హ్యాపీ అయిపోయాను. నేను అంటున్నాను, ఎప్పుడు డ్రీమ్స్ చూడాలి, అది డ్రీమ్ చూస్తే మీరు ఎలాగ చూస్తారో అలాగే జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ వచ్చేసింది, అతను అడుగుతున్నాడు రేపు జాయిన్ చేసుకుంటావా, ఇది 50,000 జాబ్ రావాలి కదా, అది చేసుకుంటాను సార్. అతను అన్నాడు శాలరీ ఎంత, శాలరీ ఎంత కావాలి, శాలరీ ఎంత. నా మనసులో 15,000 రూపీస్ సెట్ అయింది. 15,000 రూపీస్ ఫస్ట్ జాబ్ లో, 50,000 లేకపోతే ఏంటి. నేనేమనుకున్నాను, ఇప్పుడు ఇతని గురించి నాకు తెలియదు, ఎవరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారో పెద్ద కంపెనీ, వాళ్ళ గురించి తెలియదు. వాళ్ళ మనసులో 30,000 ఉంటే నేను 15,000 అని చెప్తే లాస్ కదా, లాసా కాదా. అందుకే నేను స్మార్ట్గా ఏం చెప్పాను, సార్ మీరే చెప్పండి సార్. వద్దు నువ్వు చెప్పు, వద్దు సార్ మీరు చెప్పండి, ఇది చెప్పు, నువ్వు చెప్పు, నా చెప్పు. 5 minutes జరిగింది. తర్వాత అతను ఫైనల్ ఏమన్నాడంటే, ఓకే నేను చెప్తాను, చెప్పండి సార్. ఎక్స్పీరియన్స్ ఏమన్నావు, ఎక్స్పీరియన్స్ గొప్పదా సార్. ఎడ్యుకేషన్ ఏమన్నావు, బీకామ్. బీకామ్ ఎక్స్పీరియన్స్ లేదు. క్యాల్కులేషన్ చేసేసి రేపు జాయిన్ చేసుకుంటావా, చేసుకుంటాను సార్. ఏదో ఏమైనా చేశాడు, 7,500 రూపీస్ ఇస్తాను, 7,500 రూపీస్ ఇస్తాను. నేను ఫస్ట్ నేనేమనుకున్నాను, నేను ఇవ్వలేదు కరెక్ట్, 15,000 7,000 లాగా ఇప్పించింది అనుకుని, సార్ ఎంత సార్, 7,500 రూపీస్ అంటే ఈ జాబ్కి 7,000 రేపు జాయిన్ చేసుకుంటాం. నేను మనసులో క్యాల్కులేషన్ చేశాను, 7,500 యాక్సెప్ట్ చేస్తే నా బుల్లెట్ ఎప్పుడు, నా ఇంటి ఎప్పుడు, నా పేరెంట్స్ ఎప్పుడు, నా గోవా ఇంటి ఎప్పుడు, నా చిల్డ్రన్ ఫారెన్ ఎప్పుడు, ఇదన్నీ అనుకుని నేను ఒక పెద్ద మంచి పని చేశానంటే వద్దు చెప్పాను. సార్ యోచన చేయడానికి 2 days కావాలి, తీసుకోండి. వచ్చేసాను. నేను బయట వచ్చిన తర్వాత అనుకున్నాను, ఇతన్ని నేను క్షమించాను. ఎందుకు, 15,000 రూపీస్ క్యాండిడేట్ కి 7,500 రూపీస్ ఆఫర్ చేశాను. ఇతన్ని నేను క్షమించాను అని చెప్పేసి, పర్లేదు ఇది ఇలాగే. నేను ఇంకొకటి 2-3 ఇంటర్వ్యూలో ఇతనికి ఏమో తెలీదు, 2-3 ఇంటర్వ్యూ చేస్తాను అని చెప్పేసి నేను ఇంకొకటి కాల్ వచ్చింది 2-3 days లో అప్లై చేశాను. అప్ టు సేమ్ ఎక్సైజ్, ఎడ్యుకేషన్ తర్వాత ఎక్స్పీరియన్స్ 0. వాళ్ళు నీ చెప్పు నేను చెప్పు ఏమి అవ్వలేదు. స్ట్రైట్ అవే 6,500 ఆఫర్ చేశాను. 6,500 తీస్తాను, రేపు వచ్చేసి నేను అక్కడ అనుకున్నాను, ఇది 7,500 డ్రాప్ చేసి వచ్చాను, 6,500 తీసుకుంటే నేను ఇక్కడే ఆగిపోతాను అని చెప్పేసి బయట వచ్చేసి నేను క్షమించలేదు. ఇతను 15,000 క్యాండిడేట్ కి 6,500 రూపీస్ ఆఫర్ చేశాను కదా, ఇతన్ని నేను క్షమించడానికి అడగలేదు, భగవంతుడు నన్ను అడిగాను. భగవంతుడా ఇతనికి తెలియదు ఏమడుగుతారు చెప్తున్నారు, ఇతను క్షమించి చెప్పేసి. సో 2-3 ఇంటర్వ్యూస్ లో 6,500 రూపీసే జాబ్ ఆఫర్ వచ్చింది. 2-3 ఇంటర్వ్యూ తర్వాత తెలిసిపోయింది మన రేంజ్ 6,500 to 7,500 రూపీస్ మాత్రము. సో బెటర్ 7,500 రూపీస్ తీసుకుంటాం అని చెప్పేసి అక్కడ 7,500 రూపీస్ ఎవరు ఆఫర్ చేశారు ఆ సార్ దగ్గర వెళ్ళి, సార్ నేను మొన్న వచ్చాను కదా 7,500 రూపీస్ ఆఫర్ ఇచ్చాను కదా, నేను తీసుకుంటాను సార్, నేను చాలా యోచన చేశాను, ఈ కంపెనీలే పని చేయాలి నాకు, నేను వేరే కంపెనీలో పెద్ద ఆఫర్ వచ్చింది అన్ని వదిలేసి నేను ఇక్కడే వచ్చాను అని చెప్పేసి నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేశాను. అది చెప్పినప్పుడు నేను ఒకసారి ఒక డౌట్ ఉన్నాను, చెప్పు ఉన్నాను, సార్ నెక్స్ట్ ఇయర్ ఏమైనా ప్రమోషన్ తర్వాత డబ్బు పెరిగిస్తారా. అతను చూద్దాం ఉన్నాడు, నాకు చేస్తామని అనిపించేది. సో హ్యాపీగా నేను పని స్టార్ట్ చేశాను. 1 year అయింది. 1 year అయిన తర్వాత ఏ రోజు 1 year అయిందో ఆ రోజు వెళ్ళాను. ఆ రోజు వెళ్ళి
సార్ నేను సుబ్బయ్య అని చెప్పేసి ఏం చేస్తున్నావు, ఏం పని సార్ ఆ రోజు చెప్పాను కదా, ఏ రోజు చెప్పాను. మనమంటే చిన్న స్టాఫ్, వాళ్ళు పెద్ద ఆఫీసర్లు, వాళ్ళకి తెలీదు మన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను సార్, ఇలా వచ్చాను ఓహో చెప్పుకుంటారు సార్. ఆ రోజు ఒక ప్రామిస్ చేశాను. ప్రామిస్ నేనా అన్నా, అవును సార్ మీరు ఒక ప్రామిస్ చేశారు, ఇప్పుడు అది ప్రామిస్ అయిపోయింది. ఏమి సార్ మీరు డబ్బు శాలరీ పెరిగిస్తాను, ప్రమోషన్ ఇస్తాను అని చెప్పాను. నేను చెప్పాను, అవును సార్ నేను చెప్పాను. ఓహో నేను చూస్తాను ఉన్నాను, అవును సార్ నేను చూస్తానంటే చేస్తాను కదా, చూస్తానంటే చేస్తాను కాదు, చూస్తానంటే వేరే, చేస్తానంటే వేరే. సో ఇప్పుడు ఏం చేయాలి సార్, చేస్తారా అన్న. ఒక ప్రమోషన్ ఒక ఉంది, ప్రమోషన్ చేస్తాను, నీ ప్రమోషన్ ఏమంటే నెక్స్ట్ ఇయర్ నువ్వు అదే పోస్ట్ లో 7,500 పని చేస్తావు, అదే నీ ప్రమోషన్. ఆ ప్రమోషన్ వద్దంటే అక్కడ డోర్ ఉంది, అక్కడి నుంచి బయటికి వెళ్ళిపో. నేను అనుకున్నాను చేతిలో ఏముంది అది పట్టుకొని ఉంటాము అని చెప్పేసి ఆ రోజు నుంచి నా కాల్పనిక లోపం ఉంది కదా, 15,000 రూపీస్ బుల్లెట్ ఇంటో, అక్కడి నుంచి బయట వచ్చేసాను. అక్కడి నుంచి బయట తెలిసిపోయింది అది కాల్పనికం, ఇది సత్యం అని చెప్పేసి. చేతిలో ఏముంది అది చేసుకొని వెళ్ళి చెప్తావు అనుకుని అది నేను కంప్లీట్ డిలీట్ చేసేసాను. అది ఉంటే మనసులో ఉంటుంది, ఏం చేస్తున్నావు అని చెప్పేసి. అది టోటల్ మనసు నుంచి తీసేసి బాబు ఇది నీ చేతిలో ఉంది, చేసుకొని చెప్పేసి ఇంకా ఎలాగా నా ప్రమోషన్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి చాలా హార్డ్ వర్క్ చేశారు. 24/7 హార్డ్ వర్క్ చేశారు. స్లోలీ వాళ్ళు ప్రమోషన్ ఇచ్చారు, డబ్బు పెరిగింది. ఓన్లీ థింగ్ ఇస్ డబ్బు పెరిగింది. ఒక 10-12 years అక్కడ పనిచేశారు ఒకే కంపెనీ. వాళ్ళు కారు ఇచ్చారు, ఇంటి ఇచ్చారు, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ డబ్బు ఇస్తున్నారు, ఇన్సూరెన్స్ వాళ్ళు పెడుతున్నారు. నా ఏమేమి ఖర్చు వాళ్ళందరూ చూస్తున్నారు. ఒక కండిషన్ ఏమంటే నేను ఒక 24/7 పనిచేయాలి. సాటర్డే సండే అంటే జనరలీ అది హాలిడే, మాత్రం ఎప్పుడు స్టాండ్ బై ఉండాలి. ఎప్పుడు ఫోన్ వస్తే వెళ్ళిపోవాలి. ఇప్పుడు సండే మీరేమో పని చేస్తున్నారు, పబ్లిక్ హాలిడే, బాస్ ఫోన్ చేసేసి అతను ఎక్స్ప్లెయిన్ చేయడు ఏమి ఏంటి, ఆఫీస్కి రా అంటారు అంతే. ఆఫీస్కి రాంగ్ అంటారు. అది వస్తాను సార్ ఈజ్ ద ఓన్లీ ఆన్సర్. వస్తాను సార్ అని ఒక ఆన్సర్. అది వేరే ఏమైనా ఆన్సర్ ఇస్తే, సార్ ఈరోజు సండే, ఈరోజు బర్త్డే, ఈరోజు యానివర్సరీ, ఈరోజు హెల్త్ బాగాలేదు అని ఆన్సర్ వస్తే ఒక పని అర్థం. ఇప్పుడు నాకేమేమి నేను రిస్క్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఆడిస్తున్నారు, ఇంటికి రెంట్ ఆడిస్తున్నారు, కారు ఉంది, డ్రైవర్ ఉన్నారు, అంతా 5 star లగ్జరీ ఇచ్చారు. సో నేను అలవాటు అయిపోయింది. రా అంటే ఎస్ సార్ అని వెళ్ళిపోతాను. అది ఏం జరుగుతుంటే ఇంట్లో ఎస్ సార్ అని వెళ్ళిపోతాను. అల్టిమేట్లీ ఎలా జరిగిందంటే అందరూ ఎవరు చూస్తున్నారు మన సొసైటీ మనకి, ఓ చాలా లక్కీ ఇల్లు, కంపెనీ కార్ ఇచ్చింది, పెద్ద ఇంటి ఇచ్చింది, దాన్ని చాలా మంచిగా చిల్డ్రన్ మంచిగా 5 star లైఫ్ లో ఉన్నారు, ఫ్లైట్ వెళ్తుంటారు. ఇవన్నీ ఎవరు బయట నుంచి చూస్తున్నారు, వాళ్ళకి ఎలా కనిపిస్తుంది. బట్ నాకు లైఫ్ బాగుంది, బట్ లైఫ్ లేదు. లైఫ్ ఏమో బాగుంది. లైఫ్ అంటే ఎలా ఉన్నామంటే నేను చాలా మంచిగా ఉన్నాను. నన్ను కూర్చోబెట్టేసి బాబు నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా అంటే తర్వాత రియల్ స్టోరీ చెప్తాను. ఇలా నుంచి పొజిషన్. సో నేను తర్వాత ఏం డిసైడ్ చేశాను, అట్లీస్ట్ నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంది కదా, నేను కష్టపడితే పర్లేదు, ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుందని చెప్పేసి నేను అలాగే కంటిన్యూ చేసేసాను. సో ఇలాగే ఒక 10, 12, 13 years అయింది. అన్ని ఒక టెక్నికల్ అడిగితే మంచిగా ఉంది, ఫ్యామిలీ బాగున్నారు, చిల్డ్రన్ హ్యాపీగా ఉన్నారు. నాకు అలవాటు అయిపోయింది ఆ లైఫ్ స్టైల్, 24 hours పని చేయటము, పర్సనల్ టైం లేదు, ఇవన్నీ అలవాటు అయిపోయింది. సో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఈ కాలేజ్ మన క్లాస్ ఉంటుంది కదా, అక్కడ 2-3 పీపుల్కి పని ఉంటుంది. వాళ్ళకి ఫాదర్ ఏమో బిజినెస్ చేసి ఇచ్చాడు, లేకపోతే రెంట్ వస్తుంది, వాళ్ళకి ఏం పని ఉండదు. వాళ్ళకి ఏం పని అంటే మన ఫ్రెండ్స్ ఎక్కుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు కనుక్కుంటాము. అక్కడి నుంచి ఇక్కడి నుంచి అన్ని ఫోన్ నంబరు చేస్తారు. ఫోన్ నంబర్ చేసేసి ఒక గ్రూప్ పెట్టారు, ద బ్యాచ్ ఆఫ్ 2001 అని చెప్పేసి ఒక గ్రూప్ పెట్టేసి అందరినీ పెట్టేసి వాళ్ళందరికీ ఇద్దరికి ఏం పని లేదు, గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నాము, గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నాము, ఇదే పంపిస్తుంటారు. సో ఫైనల్లీ అందరూ రెస్పాన్స్ చేస్తుంటారు, ఇవన్నీ చేస్తుంటారు. తర్వాత ఎవరు చెప్తారు,
మనం అందరం కలవాలి, చాలా వర్షం అయింది, మనం కలవాలి అని చెప్పేసి ఎవరో ఐడియా కొడతారు. తర్వాత అది మీద స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు కలవాలి, నేను బిజీగా ఉన్నాను, నేను అట్లున్నాను ఇట్లున్నాను. 5 అని ఒక డేట్ వస్తుంది, మనం ఈ రోజు బెంగళూరులో కలుద్దాము చెప్పేసి డేట్ వస్తుంది, ఇది వస్తుంది, అందరూ వస్తారు. ఆ రోజు కార్యక్రమం ఏమంటే కాలేజ్ అయిన తర్వాత నా లైఫ్లో ఏమేమి జరిగింది, నా చిల్డ్రన్ ఏం చేస్తున్నారు, నేను ఎక్కడ పని చేస్తున్నాను, నేనేం చేస్తున్నాను, ఇదన్నీ వాళ్ళ గురించి వాళ్ళు చెప్తారు. అందరూ వచ్చేసి చెప్పారు, నేను అలా చేస్తున్నాను, ఇలా చేస్తున్నాను, చిల్డ్రన్ ఇలా ఉన్నారు, నేను అటు వెళ్ళాను అని చెప్తారు. నా టర్మ్ వచ్చినప్పుడు నేను వచ్చి నా గురించి చెప్పిన ముందు అందరూ ఏమడిగారంటే నీ గోవా ఇంటిది అడ్రస్ ఇవి. నేను చెప్పాను రాండి గోవా ఇంటిది అడ్రస్ ఇవి, మనం వస్తున్నాము. ఎప్పుడుంది గోవా ఇంటి? నా ఇంటే లేదు, గోవా ఇంటి నుంచి వస్తుంది, అది కాల్పనికలు. నేను కొద్దిగా అవాయిడ్ చేశాను, అదే నేను చెప్తాను అది ఫస్ట్ నువ్వు అడ్రస్ ఇవ్వాలి. తర్వాత నేను చెప్పేశాను ఆ కాలేజ్ డేస్లో ఏమేమో చెప్పుకుంటాను, మీరు నమ్ముకుంటారా? నేను చెప్పుకుంటాను, ప్లేన్ తీసుకుంటాను, హెలికాప్టర్ తీసుకుంటాను అని చెప్పేసి. నువ్వు నమ్ముతారా? ఇది చెప్పేశానేమో, అది వదిలేండి. ఇప్పుడు చూడండి, నా కంపెనీ అది, నా జాబ్ ఇది, నా కారు, నా ఇంట్లో, నా చిల్డ్రన్ మంచి ఎడ్యుకేషన్ చేస్తాను, అది ఇది కంప్లీట్ కంపెనీ చూసుకుంటుంది. నేను సేవ్ చేయడానికి అక్కర్లేదు, ఎవ్రీ మంత్ ఎంత వస్తుందో అవన్నీ ఖర్చు చేసేస్తాను. నెక్స్ట్ మంత్ అలాగే డబ్బు వస్తుంది. సో నా జీవనం ఇలాగే వెళ్తుంది. నాకు రిటైర్మెంట్ లేదు, నేను ఎప్పుడు కావాలి, ఎప్పుడు వరకు కావాలో అప్పుడు వరకు వర్క్ చేసుకోవచ్చు. సో నేను హ్యాపీగా ఉన్నాను. అందరూ నాకు ఓకే, నువ్వు హ్యాపీగా ఉంటే మంచిది అని చెప్పేసి అందరూ ఈవినింగ్ భోజనం చేసి అందరూ వెళ్ళిపోయారు. తర్వాత ఒక 2 days తర్వాత నా క్లోజ్ ఫ్రెండ్, నా బెంచ్ మేట్, అతను ఫోన్ చేశాను. ఫోన్ చేసేసి మన ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది, అందరూ హ్యాపీ, వీఆర్ ఆల్ హ్యాపీ, అందరూ సెటిల్ అయ్యారు. అది తర్వాత అన్నారు, చూడు నువ్వు మొన్న చెప్పినప్పుడు నీ గురించి నీ అన్ని అంత లైఫ్ ని కంపెనీ చూసుకుంటుంది నేను చెప్పావు కదా. అవును, అంత లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కంపెనీ ఇస్తుంది, తర్వాత ఎక్కడైనా వెళ్ళాలంటే కంపెనీ ఇస్తుంది, చిల్డ్రన్ హాలిడేస్ కి కంపెనీ ఇస్తుంది, అంత కంపెనీ. ఓకే, నీ దగ్గర నువ్వు సేవింగ్ ఏమైనా చేసి పెట్టుకున్నావా? సేవింగ్స్ తర్వాత ఎమర్జెన్సీకి నాకు అక్కర్లేదు సేవింగ్, అంత కంపెనీ చూసుకో. నాకేమైనా ఎమర్జెన్సీ జరిగితేనే కంపెనీ చూసుకుంటుంది, ఎవ్రీథింగ్ ఇస్ కంపెనీ, నో ప్రాబ్లం. అతను అన్నాడు, ఒక మాట చెప్పు, ఆ కంపెనీ ఒక రోజు ఏమైనా క్లోజ్ అవుతే ఏం చేస్తావు? ఆ కంపెనీ ఇంత పెద్ద పెద్ద కంపెనీ అన్ని క్లోజ్ అయింది, ఒకటే కంపెనీ క్లోజ్ అవుతుంది, లేకపోతే నేను తీసేస్తారు, ఏదో స్టాఫ్ కట్ చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు అని చెప్పేసి వాళ్ళు చెప్తారు, బాబు రేపు నుంచి రావద్దు అవుతారు. అప్పుడేం చేస్తావు? ఒక 2 minutes ఆ సిచ్యువేషన్ ఎప్పుడు అనుకోలేదు, 2 minutes షాక్ అయిపోయారు, రియాక్ట్ చేయలేకపోయారు. అతను క్వశ్చన్ ఏం చేస్తావు? నేను 2 minutes తర్వాత రికవర్ చేసుకున్నాను. 2 minutes కదా, మేబీ 15-20 seconds నేను ఏం చెప్పాలి తెలియకుండా పోయాను. ఇమీడియట్లీ చేసానే పెద్ద కంపెనీ ఎలా క్లోజ్ అవుతుంది, పెద్ద నా జాబ్ ఎలా తీసేస్తారు, నేను ఇంత వర్షం నుంచి చేస్తున్నాను అది ఇది చెప్పేసి అది నేను క్లోజ్ చేసేసాను కాన్వర్సేషన్. ఫోన్ పెట్టిన తర్వాత ఇది గురించి యోచన చేశాను, కంపెనీ ఏమైనా క్లోజ్ అవుతాయి. ఇప్పుడు వరకు కంపెనీ అని చెప్పేసి ఒక పైసా బ్యాంక్లో లేదు, ఇన్సూరెన్స్ అది ఇది అన్ని కంపెనీ ఇస్తున్నారు. సపోజింగ్లీ కంపెనీ క్లోజ్ అవుతాయి, సపోజింగ్లీ నన్ను కంపెనీ నుంచి తీసేస్తారు, జరగచ్చు, నువ్వు నెవర్ నో. అది గురించి యోచన చేయడానికి స్టార్ట్ చేశాను. ఎంత యోచన, ఒక 1/2 hour to 1 hour అది యోచన చేశాను. ఆ పరిస్థితి అలా జరిగితే ఏమవుతుంది? విధిని 1 hour తెలిసిపోయింది. ఏం తెలిసిందంటే నేను రోడ్డుకు వచ్చేస్తాను, స్ట్రైట్ రోడ్డుకు వచ్చేస్తాను. ఫీజు ఎక్కడి నుంచి ఇవ్వాలి, ఇంటికి రెంట్ ఎక్కడి నుంచి ఇవ్వాలి, ఇప్పుడు వీళ్ళకి కారు అలవాటు అయిపోయింది, కారు ఎక్కడి నుంచి తీసుకురావాలి, వీళ్ళు ఎవరు ట్రైన్లో వెళ్ళరు ఫ్లైట్లో వెళ్ళాలి అని చెప్తారు, కానీ అది ఎక్కడి నుంచి చేస్తారు. ఇవన్నీ యోచన చేస్తే నేను అనుకున్నాను, అలాగే ఏమైనా జరిగితే నేను రోడ్డు వచ్చేస్తాను. సో ఈ గురించి యోచన చేయడానికి స్టార్ట్ చేశాను. ఎవ్రీడే ఇదే యోచన చేస్తున్నాను, అలా జరిగితే ఏమవుతుంది, ఇలా జరిగితే. ఎంత యోచన చేస్తున్నానో అంత కొత్త విషయం వస్తుంది. ఎప్పుడు వరకు వస్తుందంటే నేను అపార్ట్మెంట్లో ఉన్నాను, అందరూ అనుకున్నాను నేను మంచి జాబ్లో ఉన్నాను అని చెప్పేసి. వాళ్ళు తెలిస్తే నా దగ్గర జాబ్ లేదు అని చెప్పేసి వాళ్ళు నన్ను రెస్పెక్ట్ చేస్తారా?
ఈ సెక్యూరిటీ అతను గుడ్ మార్నింగ్ సార్ అంటాడు వచ్చినప్పుడు ఏదన్నప్పుడు. ఇతను తెలిస్తే జాబ్ లేదంటే ఇతను నాకు గుడ్ మార్నింగ్ పెడతాడా, నా ఫ్యామిలీ నన్ను ఎలా చూస్తుంది, నా రిలేటివ్స్ ఇప్పుడు వరకు అతని దగ్గర మంచి జాబ్ ఉంది అనుకుంటున్నారు, వాళ్ళు నన్ను ఎలా చూస్తారు, నా బ్రదర్ సిస్టర్స్ నన్ను ఎలా చూస్తారు. ఎవ్రీడే కొత్త యాంగిల్ కనిపిస్తుంది. జాబ్ అంటే ఇలాగో జరగచ్చు. సో ఎవ్రీడే నేను ఇదే యోచన చేస్తున్నా, ఏమవుతుంది ఎంత యోచన చేస్తున్నానో అంత కొత్త విషయం వస్తుంది. హాస్పిటల్ అది ఇది ఏమేమో వస్తుంది. సో ఫైనలీ నేను 3-4 months బయట అడగటానికి స్టార్ట్ చేశారు. ఎందుకు డల్గా ఉన్నావు, ఎందుకు ఎప్పుడు ఏమో యోచన చేస్తుంటావు, ఇంట్లో అడగటానికి స్టార్ట్ చేశారు. నువ్వు ఎందుకు ఏం యోచన చేస్తున్నావు, చెప్పొచ్చు కదా, డిస్కస్ చేయొచ్చు కదా అని. నేను చెప్పడానికి అవును, నేను ఏం యోచన చేస్తున్నాను ఫ్యామిలీకి చెప్పడానికి అవును, ఎవరికి చెప్పడానికి అవును. సో ఇలాగే 3-4-5 months 6 months ఆలోచన చేస్తున్నాను. ఇలా జరగవచ్చు ఆలోచన చేస్తున్నాను. సో నా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఆ టైంలో ఈ ఆలోచన జరుగుతుంది, భయపడుతున్నాను. ఆ టైంలో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఆ రోజు నా కజిన్ వచ్చాడు ఇంటికి, నా బిల్డింగ్లో ఉన్నాడు కజిన్. అతను వచ్చాడు, నేను నా భార్య ఢిల్లీకి వెళ్ళాలి 3 days. నా ఫాదర్ మీ ఇంట్లో ఉండొచ్చా, స్టే చేయవచ్చా, 100% ఏ ప్రాబ్లం. అతని ఫాదర్ 92 years old, చాలా హెల్తీగా ఉంటారు. అతన్ని చూసుకుంటారు, వాకింగ్ యోగా అన్ని చేసుకుంటారు. అతను ఇండిపెండెంట్. అతనికి అన్ని టైంలో రావాలంటే బ్రేక్ఫాస్ట్ టైం, లంచ్, డిన్నర్ టైంలో. సో నో ప్రాబ్లం, మీరు తీసుకోవాలంటే వాళ్ళు తీసుకొచ్చారు. స్లిమ్గా ఉన్నారు, 6 feet ఉన్నారు. మన ఫ్యామిలీ అందరూ టాల్ ఉంటారు, స్లిమ్గా ఉంటారు, హెల్దీ. వచ్చారు, ఈవినింగ్ వాళ్ళు డ్రాప్ చేసుకున్నారు, ఈవినింగ్ భోజనం చేసి పడుతున్నారు. నేను అతని గురించి చెప్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది అతని దినచర్య ఎలా ఉంటుంది. అతను నార్మల్లీ పొద్దున్నే 6 o'clock వెళ్తారు షాప్. 6 to 7 యోగాసన, తర్వాత సూర్య నమస్కారం ఇవన్నీ చేస్తారు. 7 o'clock కొద్దిగా టీ తాగుతారు, హాఫ్ కప్ టీ తాగుతారు విదౌట్ షుగర్. తర్వాత అతను వాకింగ్ వెళ్తారు. మన అపార్ట్మెంట్ రౌండ్ 1.5 kilometers రౌండ్ పెట్టుకోవచ్చు. అతని ఏజ్ 85+ వాళ్ళు కొన్ని మంది 10 to 15 people ఉంటారు అపార్ట్మెంట్. వాళ్ళందరూ వస్తారు. వాళ్ళందరూ వచ్చేసి రౌండ్ వేస్తారు, 2 రౌండ్ వేస్తారు. 2 రౌండ్ వేసేసి ఒక చెట్టు కింద ఒక సీటింగ్, అది ఈల్డ్ అడ్డా. అక్కడ ఎవరు కూర్చోటానికి ఎవరైనా కూర్చోంటే వాళ్ళు వస్తే అక్కడ లేపి వెళ్ళిపోతారు, అంత గ్యాంగ్స్టర్స్. సో వచ్చేసి వాళ్ళు కూర్చుంటారు. తర్వాత ఎవరు రాలేదని చూస్తారు, ఫస్ట్ అటెండెన్స్ అవుతుంది. ఎవరు రాలేదు, అతను ఏమైంది, అతనికి బీపీ పెరిగిందంట, ఇతను ఎందుకు రాలేదు, ఇతనికి షుగర్ తగ్గిందంట, ఓకే నో ప్రాబ్లం. ఇతను హాస్పిటల్ ఎత్తిందంట, అందరూ ఒకే ఇతను. వాళ్ళు అతన్ని అటెండెన్స్ అయిన తర్వాత ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ గురించి డిస్కషన్ జరుగుతుంది. వాళ్ళ పాలసీ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేయలేదు, ఏం చేయాలి. సో సెంట్రల్ గవర్నమెంట్కి తిరుగుతారు ఫస్ట్ 15 minutes. తర్వాత స్టేట్ గవర్నమెంట్కి తిరుగుతారు, స్టేట్ గవర్నమెంట్ కమిటీ. తర్వాత అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ కమిటీ ఉంటుంది కదా, వాళ్ళు తిరుగుతారు. అది కాలేదు, లైఫ్ లేదు, ఇది లేదు, డిసిప్లిన్ అనేది, యూస్లెస్ పీపుల్ అనేది. ఫైనలీ ఆ యంగ్స్టర్స్ ట్రాక్ సూట్ వేసుకుని వెళ్తుంటారు కదా, వాకింగ్ చేస్తుంటారు కదా, వాళ్ళు తిరుగుతారు. చూడండి, వాళ్ళే మన కంప్లీట్ ప్రపంచాన్ని పాటు చేసిందే ఈ యంగ్స్టర్స్. ఇది అది చేసింది వాళ్ళు తిరుగుతారు. ఇదన్నీ కార్యక్రమం అయిన తర్వాత వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళిపోతారు. బై నౌ ఇట్ ఈస్ 8:30 9 o'clock అవుతుంది. వచ్చేటప్పుడు లైట్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు, పేపర్ చదువుతారు. పేపర్ ఎలా చదువుతారు, ఈ కార్నర్ నుంచి లాస్ట్ పేజ్కి ఈ కార్నర్ వరకు చదువుతారు. ఎందుకంటే ఈవినింగ్ డిస్కషన్ చేయాలి పేపర్లో ఏం వచ్చింది. అది చేసిన తర్వాత బై ద టైం ఇట్ 7:30 కొద్దిగా పడుకుంటారు. 1 o'clock భోజనం చేస్తారు. 1:30 to 2 o'clock అయిన తర్వాత అగైన్ వాళ్ళు పడుకుంటారు. 4:30 బయట వస్తారు. 4:30 వచ్చేసి ఒక కొద్దిగా టీ చేసేసి యోగాసనం చేసేసి అగైన్ వాకింగ్ అంటారు. అగైన్ డిస్కషన్ జరుగుతుంది అక్కడ. సేమ్ పొద్దున ఏం డిస్కషన్ జరిగిందో, తర్వాత పేపర్లో ఏం వచ్చిందో ఆ డిస్కషన్ జరుగుతుంది. 7 o'clock ఇంటికి వస్తారు. 7:30 to 8:30 2 సీరియల్ ఉంది, అది కంపల్సరీ చూస్తారు. ఈ సీరియల్ అది ఫుల్ గ్యాంగ్ చూస్తుంటుంది వాళ్ళ ఇంట్లో. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ డిస్కషన్ వస్తుంది. డైరెక్టర్ ఏం చేశాడు, హీరోయిన్ ఏం చేసింది, హీరో ఏం చేశాడు,
డైరెక్టర్ ఏం యాక్చువల్లీ చేయాలి, అతను ఎలాగ మిస్టేక్ చేసాడు అదని డిస్కషన్ వస్తుంది. అదన్నీ చేసేసి 9:15కి పడు. ఇది దినచర్య మాట, స్ట్రిక్ట్ చాలా. సో నా ఇంట్లో ఇదే దినచర్యం జరిగింది. ఫస్ట్ డే, సెకండ్ డే ఇదే దినచర్యం జరిగింది. 7 o'clock సీరియల్ చూస్తున్నారు. 7:30 అయింది. 7:30 to 8:30 సీరియల్ చూశారు. 8:30 నన్ను పిలిచి నాకు బ్రీతింగ్ కొద్దిగా ప్రాబ్లమ్ గా కనిపిస్తుంది, కొద్దిగా వేడి నీళ్ళు తీసుకొని ఇచ్చాను. తాగారు. తర్వాత నేను చూసి నేను 9 o'clock జస్ట్ చెక్ చేయడానికి వెళ్ళాను. ఎందుకంటే నా బాధ్యత. అతను కజిన్ ఎక్కడ ఉన్నాను, ఇది 92 years బ్రీతింగ్ ప్రాబ్లమ్ చెప్పి చూపించడానికి అవ్వదు కదా, నేను చెక్ చేయడానికి. చెక్ చేయడంలో ప్రాక్టికలీ బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది. అతను కష్టపడుతున్నాను బ్రీతింగ్ చేయడానికి. ఇమీడియట్ మన అపార్ట్మెంట్ లో ఒక డాక్టర్ ఉన్నాడు, జనరల్ ఫిజిషియన్. అతన్ని పిలిచాను. ఇలాగా నాకు సంతోష్ ఫాదర్ బ్రీతింగ్ ఇష్యూ వచ్చేసి అతను టీబీజీ తర్వాత తీసుకొచ్చాను. బీపీ చెక్ చేశాడు, దాన్ని చేశాడు. అతను మోస్ట్లీ ఏం లేదు, బట్ ఒక వారి సేఫ్టీకి హాస్పిటల్ తీసుకెళ్ళు. ఏం లేదు, ఇది నార్మల్, అది అవుతుంది, బట్ హాస్పిటల్ తీసుకెళ్ళు సేఫ్టీకి. అపోలో నా ఇంటి నుంచి అరౌండ్ 20 to 25 minutes వెళ్ళొచ్చు ట్రాఫిక్ లేకపోతే. సో కూర్చోబెట్టేసి అపోలోకి వెళ్ళారు. అపోలోకి వెళ్ళి ఓపీడీలో కూర్చోబెట్టారు. అడిగారు ఏమైంది, ఏమి ప్రాబ్లం అని అన్ని చెప్పారు. అతను అన్నాడు ఒక చెక్ చేద్దామని ఈసీజీ అని తీశారు. ఆడన్నాడు మోస్ట్లీ లైట్ హార్ట్ అటాక్ లాగా కనిపిస్తుంది, మోస్ట్లీ లైట్ హార్ట్ అటాక్ లాగా కనిపిస్తుంది. ఒక పని చేద్దాం, అడ్మిట్ చేద్దాం, కొన్ని టెస్ట్ చేద్దాం, బాగుంటే పొద్దునే డిశ్చార్జ్ చేద్దాం, లేకపోతే ట్రీట్మెంట్ కంప్లీట్ చేద్దాం. అట్ ద మూమెంట్ నాకేమనిపిస్తుంది లైట్ హార్ట్ అటాక్ వేరే. సరే అడ్మిట్ చేయడానికి రిసెప్షన్ లో వెళ్ళండి. దిస్ ఇస్ బై 9:30 అయితే రిసెప్షన్ లో వెళ్ళండి, డీటెయిల్స్ ఇవ్వండి. అతను క్లియరెన్స్ ఇస్తే మనం టెస్ట్ స్టార్ట్ చేస్తాం. రిసెప్షన్ వెళ్ళి పేరు ఇది అది సిగరెట్ స్మోక్ చేస్తారా, తాగుతారా, టాబ్లెట్స్ ఏముంది, ముందు ఏమైనా ఇలా జరిగిందా, ఇదన్నీ ఇస్తారు. అలాగే ఇసుక తీసుకున్నారు. తర్వాత సార్ క్యాష్కి వెళ్ళి కొంత డిపాజిట్ కడతారు. ఆ డిపాజిట్ ఇచ్చేసి ఆ కాపీ తీసుకొని వచ్చేసేయండి, ఇమీడియట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. క్యాష్కి వెళ్ళి అతను ఏమైందంటే నేను పేషెంట్ పేరు చెప్పాను. రిసెప్షన్లో ఫోన్ చేసి అడిగారు ఏమేమి ప్రాబ్లం ఉంది. తర్వాత ఓపీడీలో ఫోన్ చేసి అడిగారు ఏమేమి ప్రాబ్లం ఉంది, ఏమి ఎందుకు వచ్చారు, అవన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత ఒక క్యాల్కులేషన్ పెట్టేసి టోటల్ పెట్టి సార్ 3 lakhs అడ్వాన్స్ చేయండి, ఇప్పుడు రేపు చూద్దాం, ఏమైనా అన్ని టెస్ట్ చేస్తే 3 lakhs వరకు అవుతుంది, ఏమి లేకపోతే రేపు నేను రిఫండ్ చేసేస్తాను. నేను ఎమర్జెన్సీ ఏమి లేదు అని చెప్పేసి ఒక 15,000 ఇంట్లో ఎమర్జెన్సీ ఫండ్ ఉంది కదా, అది తీసుకెళ్ళాను. వేరే మన దగ్గర అయితే 15,000 ఎమర్జెన్సీ ఫండ్ తీసుకువెళ్ళి నేను అన్నాను సార్ నా దగ్గర 15,000 రూపీస్ ఉంది, రెస్ట్ నేను పొద్దునే ఇస్తాను. అతను అలా కాదు సార్ 3 lakhs ఫుల్ ఇవ్వాలి, 3 lakhs ఇస్తే నేను రిసిప్ట్ ఇస్తాను, రిసిప్ట్ అప్పుడు తీసుకెళ్తే వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. 15,000 జరుగుతుంది. నేను అది చెప్పి ఇప్పుడు నైట్లో 3 lakhs కావాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి సార్, అవన్నీ మనకి నా రూల్స్ కాదు సార్, మన హాస్పిటల్ రూల్స్. వాళ్ళు క్లియర్ ఉన్నారు, ఈ కేసు వస్తే మనం ఇంత తీసుకోవాలి. అప్పుడు ఓపీడీ డాక్టర్ వచ్చారు నా దగ్గర. ఓపీడీ డాక్టర్ వచ్చేసి ఆయన సార్ ఇమీడియట్ స్టార్ట్ చేయాలి, ఎందుకంటే సమ్ టైమ్ సెకండ్ స్ట్రోక్ వస్తుంది, ఆ టైంలో మనం ట్రీట్ చేయలేకపోతే ప్రాబ్లం అయిపోతుంది, ఇమీడియట్లీ మనకి స్టార్ట్ చేయాలి. నేను డబ్బు కోసం నేను సార్ 10 minutes నా మనసులో ఉంది, 10 minutes ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే వాళ్ళకి తీసుకొస్తాను. 10 minutes కావాలి సార్, 10 minutes చేయండి చేద్దాం. అతను వెళ్ళిపోయిన తర్వాత నేను నా ఫ్రెండ్స్కి ఫస్ట్ నా ఫ్రెండ్స్కి ఫోన్ చేశాను. ఫ్రెండ్స్ ఏమంటానంటే వాళ్ళందరూ ఇప్పుడు సడన్ గా 3 lakhs కావాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి, నా దగ్గర ఎవరి దగ్గర లేదు 3 lakhs. సడన్ గా అందరికీ అదే చెప్తున్నారు, ఇప్పుడు 3 lakhs నేనేనంటున్నాను, అందరూ డబ్బు వాళ్ళు అందరి దగ్గర ఉంటుంది అంటున్నాను, ఎవరి దగ్గర లేదు. ఫ్రెండ్స్ దగ్గర 15,000 ఇస్తున్నాను, 20,000 ఇస్తున్నాను, 3 lakhs ఎవరి దగ్గర లేదు. వాళ్ళు ఏమంటున్నారు 1 week ఇవ్వండి, 10 days తర్వాత 15 days అంటున్నారు. నాకు అప్పుడు నెక్స్ట్ 10 minutes 3 lakhs కావాలి.
నేను ఫోన్ చేసి నా సంతోష్ ఫాదర్ అక్కడ ఓపీడీ డాక్టర్ దగ్గర అడిగారు అనుకుంటాను, ఏమైంది ఎందుకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయట్లేదు. సో ఓపీడీ డాక్టర్ సంతోష్ ఫాదర్ చెప్పారు, లేదు అడ్వాన్స్ కోసం నేను మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ దగ్గర. సో సంతోష్ పేషెంట్ కి తెలిసిపోయింది ఇతని దగ్గర డబ్బు లేదు, డబ్బు లేకపోతే నా ట్రీట్మెంట్ జరుగుతుంది అతనికి తెలిసిపోయింది లోపల ఓపీడీ. ఆ ఓపీడీ నుంచి నేను కనిపిస్తున్నాను, నేను ఫోన్లో మాట్లాడుతున్నాను అతని దగ్గర, అతను కనిపిస్తుంది. సో అతను సీనియర్ కదా, బాడీ లాంగ్వేజ్ తెలిసిపోతుంది డబ్బు వచ్చిందా లేదా అని చెప్పేసి. తర్వాత నా ఫ్రెండ్కి ఫోన్ చేశాను, నా క్లోజ్ రిలేటివ్ ఫోన్ చేశాను. తర్వాత ఇదన్నీ ఒక 10-15 minutes అవుతుంది. అప్పుడు ఓపీడీ డాక్టర్ నన్ను పిలిచారు, సార్ మాట్లాడాలి అంటున్నారు. నేను వెళ్ళాను. వెళ్తే అతను అడిగారు, డబ్బుదేమన్నా అరేంజ్మెంట్ అయిందా, సంతోష్కి ఫోన్ చేసావా అన్నాడు. సంతోష్కి ఆల్రెడీ ఫోన్ చేశాను, ఆ సంధికి ఆల్రెడీ ఫోన్ చేశాను. అతను ఏమంటున్నాడంటే, ఒక ఫేవర్ చెయ్యి, నువ్వు ఎలాగైనా టెస్ట్ చేసి 3 lakhs నేను 6 months ఇస్తాను అంటున్నాను. ఈతనేమో ఫాదర్ సంతోషం చెప్పాలి ఇస్తాను అంటారు. సంతోష్ అడిగాడు, సంతోష్ నుంచి నో ఆన్సర్ వచ్చేసింది. సో నేను అర్థం తోడ్పడి నేను చేస్తాను అన్నాడు. అతను నన్ను ఇలా చూశాడు. ఎలా చూశాడంటే ఏం చెప్తున్నాడంటే, బాబు నువ్వు ఎలా చేస్తావా, నన్ను ఇక్కడి నుంచి రైట్ చేసేస్తావా. ఆ లుక్ అలాగుంది, నాకు ఇప్పుడు ఆ లుక్ నాకు కన్నులు ఉంది. అతను పాపం అతను ఏం చేయడానికి అవ్వదు, నా మీద డిపెండెంట్. అతను సంతోషం ఢిల్లీలో ఉన్నాడు. నన్ను ఎలా చూసామంటే ఓకే నాకు చూసి అది ఎలా చెప్పామంటే, బాబు ఏమైనా చేయి లేకపోతే నేను ఇక్కడి నుంచి. సో నేను ఏం బయట వచ్చేసి అందరికి ఫోన్ చేస్తే అసలు ఎక్కడూ 3 lakhs రాలేదు. నేను ఫస్ట్ టైం అనుకున్నానంటే 3 lakhs ఎవరి దగ్గర ఉంటుంది, ఎవరి దగ్గర లేదు 3 lakhs. ఫైనలీ 10 o'clock అక్కడి నుంచి ఓపీడీ డాక్టర్ సైన్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు. విన్నాను, నేను ఇలా అంటున్నాను. తర్వాత వచ్చి చెప్పాడు, సార్ సీరియస్ అవుతుంది, మీరు వచ్చినప్పుడు కరెక్ట్ ఉన్నాడు, హాస్పిటల్ వచ్చేసి ఇది పాడైంది చెప్పకూడదు. తర్వాత మీరు ఎంత తొందరగా ట్రీట్మెంట్ చేయాలో అంత తొందరగా. ఫైనలీ నేను ఆఫీస్ ఫోన్ చేశాను. ఆఫీస్ బాస్ ఫోన్ చేసి, సార్ ఇలాగ జరిగింది, నాకు ఇమీడియట్ 3 lakhs కావాలి. ఆఫీస్ నుంచి అకౌంటెంట్ 3 lakhs తీసుకొని 10:30, 10:45 వచ్చాను. వచ్చేసి డబ్బు అక్కడ క్యాష్ ఇచ్చాను, ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. ఈ ప్రాసెస్ లో ఏం జరిగిందని వన్ పాయింట్ ఆఫ్ టైం నాకు ఏమనిపించిందంటే, ఈ ప్రపంచంలో ఎవరు లేరు, ఫ్రెండ్స్ లేరు, రిలేటివ్ లేరు, ఎవరు లేరు, ఇద్దరు ఉన్నాం ప్రపంచంలో. ఎవరంటే నేను అంకుల్. అతను నన్ను చూస్తున్నాడు, నేను అతను చూస్తున్నాడు. అతను నన్ను చూసేసి అంటున్నాడు, బాబు ఏంటి ఏమైనా చేస్తావా లేకపోతే టాటా బాయ్ బాయ్ చెప్పేద్దామా. నేను ట్రై చేస్తున్నాను, ఎందుకంటే నా బాధ్యత. సంతోషానికి వచ్చేసి 10 కథలు చెప్తాడు, నువ్వు ఇర్రెస్పాన్సిబుల్గా చేసావు, నేనుంటే నేను అలా చేయవాడు ఇలా చేయవాడు చెప్పేసి చెప్తాను, ఎందుకంటే జరిగిపోయింది. నాకు అది ఒక ఇష్యూ. ఫైనలీ ఇది అయిపోయింది, డబ్బు దొరికింది, ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోయింది. 11:30కి హాస్పిటల్ రిసెప్షన్ చాలా స్ట్రేట్గా ఉంది. అక్కడ రిసెప్షన్ ఇస్తుండదు, సెక్యూరిటీ అతను ఫోన్ చేస్తుంటారు, తర్వాత అన్ని లైట్ ఆఫ్ చేసేస్తారు. ఇదన్నీ చాలా డల్గా ఉంటుంది అట్మాస్ఫియర్. ఈ డల్ అట్మాస్ఫియర్ లో కూర్చొని నేను ఆ డల్ అట్మాస్ఫియర్ లో కొన్ని మంది వీళ్ళు పేషెంట్ ని అటెండెన్స్ ఉంటారు కదా, వాళ్ళు పడుకున్నారు హాల్లో. తర్వాత కొన్ని మంది ఇంట్లో మాట్లాడుతున్నారు, వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు, ఈ రోజు డాక్టర్ ఏం చెప్పారు, రేపు ఏం చెప్తున్నారు, అదన్నీ అప్డేట్ చేస్తున్నారు. తర్వాత కొన్ని ఫ్యామిలీది ఇది ఫైటింగ్ జరుగుతుంది, నేను రాను, నేను వెళ్ళిపోతాను, నాకు బిజీ ఉన్నాను, నువ్వు రావాలి రేపు, వాళ్ళు అరేంజ్మెంట్ ఉంటారు. ఇవన్నీ ఉన్నప్పుడు నేను ఆ రిసెప్షన్ లో కూర్చొని, ఆ స్టీల్ చైర్ ఉంటుంది కదా, అది పెయింటింగ్ అది పోతుంది స్టీల్ చైర్, ఆ స్టీల్ చైర్ లో కూర్చొని నేను యోచన చేశాను, ఈ రోజు నాకు కూడా నా లైఫ్ లో అతను హాట్ వాటర్ అడిగారు కదా అందులో, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది లైఫ్ లో. నేను ఫస్ట్ నుంచి యోచన చేశాను, అంకుల్ అడిగారు, నేను ఇలా చెప్పాను, అతను మన డాక్టర్ ఏం చెప్పారు, తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఏం చెప్పారు, 3 lakhs కోసము నేను ఎవరెవరికి ఫోన్ చేశాను, ఎవరు ఏం ఆన్సర్ ఇచ్చారు, మన రిలేటివ్స్ ఏమన్నారు, ఇవన్నీ చూశాను. తర్వాత మన కంపెనీ నుంచి డబ్బు వచ్చింది. నేను యోచన చేశాను, ఇంత పెద్ద జాబ్ అంటావు,
నువ్వు ఇంత పెద్ద జాబ్ ఉంటావు, జాబ్ పెద్దగా ఉంది, కారు ఉంది, రెంట్ ఇది వెయిట్ ఉంది, దాన్ని నేను చెప్తున్నావు. 3 lakh rupees అరేంజ్ చేయలేకపోయావు. లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ లో 3 lakh rupees అరేంజ్ చేయలేకపోయావు. సపోజ్ అండి నీ దగ్గర ఈ రోజు నువ్వు అనుకుంటున్నావు కదా జాబ్ పోతుంది అనుకుంటున్నావు కదా, సపోజ్ జాబ్ పోయింది, అప్పుడేం చేస్తావు? ఈ రోజు అంకుల్ కమాల్, తర్వాత సంతోష్ వస్తారు, నువ్వు ఇర్రెస్పాన్సిబుల్ చేసావు అని 10 విషయం జరుగుతుంది. బట్ ఈ రోజు నువ్వు జీరో అయ్యావు, నువ్వేం చేయలేదు. అకార్డింగ్ టు పర్సనల్ జీరో. అది యోచన చేయడం చాలా బాధపడాను. ఇంత వర్షం పని చేసేసి ఈ ఎమర్జెన్సీలో టైంలో ఏమి చేయలేకపోయాను కదా. తర్వాత ఒక థాట్ వచ్చింది, అది నా లైఫ్ ని చేంజ్ చేసేసి. ఈ రిసెప్షన్ లో ఇన్నొకటి థాట్ వచ్చింది, అది నా లైఫ్ ని చేంజ్ చేసేసి. ఏం థాట్ వచ్చిందంటే, ఓకే ఈ రోజు అంకుల్ ఓపీడీలో ఉన్నావు, సపోజ్ నీ జాబ్ పోతుంది రేపు, నువ్వు అనుకుంటున్నావు కదా ఆ రోజు నుంచి నా జాబ్ వెళ్ళిపోతుంది, జాబ్ వెళ్తే ఏమవుతుంది అవన్నీ ఇమాజిన్ చేస్తున్నావు కదా. సపోజ్ పోయింది జాబ్, ఆ టెన్షన్ లో నువ్వు ఓపీడీ వచ్చావు, నీ ఫ్యామిలీ తీసుకో, నీ వైఫ్ నీ చిల్డ్రన్ ఓపీడీ తీసుకొచ్చావు. ఓపీడీ వాళ్ళు చెప్తారు, రిసెప్షన్ వెళ్ళి అతను ఓపీడీ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది నాకు తెలుసు. ఆ రిసెప్షన్ ఇదా చెప్తారు, నువ్వు అక్కడ నా వైఫ్ అంత వెళ్తుంది, ఆ 3 lakhs కావాలి అని చెప్తారు. నా 3 lakhs ఫస్ట్ మన బ్రదర్స్ ఫోన్ చేస్తుంది, బ్రదర్స్ కి, రిలేటివ్స్ కి, ఫ్రెండ్స్ కి అందరికి ఫోన్ చేస్తుంది. వాళ్ళు అక్కడి నుంచి ఏం చెప్తారో నాకు తెలుసు, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ అయిపోయింది. సో వైఫ్ ఫోన్ పట్టుకొని అక్కడికి తెలుస్తుంది, నేను ఓపీడీలో పట్టుకొని చూస్తున్నాను. ఓపీడీలో క్లియర్లీ తెలుసు నా వైఫ్ కి ఎక్కడ ఫోన్ చేస్తుంది, అక్కడి నుంచి ఏం ఆన్సర్ వస్తుంది నాకు తెలుసు. సపోజ్ అండి ఆ పొజిషన్ వస్తే లైఫ్ లో ఏం చేస్తాం? నన్ను నేను అనుకున్నాను, సపోజ్ రాకూడదు అని చెప్పడానికి రావచ్చు, వస్తే ఆ టైంలో ఈ టైంలో జాబ్ ఉంది వచ్చేసింది, జాబ్ లేదంటే నీ వైఫ్ నువ్వే అరేంజ్ చేయలేకపోయావు, నువ్వు ఇంత పెద్ద జాబ్ అది చేసేసి జీరో అయిపోయావు. ఈ రోజు మీ వైఫ్ ఏం చేస్తుంది, ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? ఇవన్నీ ఆలోచన స్టార్ట్ అయ్యాయి. ఆ రోజు నాకు అనిపించింది ఆ పొజిషన్ వస్తేను డబ్బు లేకుండా ఉండకూడదు, డబ్బు ఉండాలి కదా. డబ్బు ఉండాలంటే ఈ జాబ్ చేసుకొని ప్రయోజనం లేదు, నేనేమైనా చేయాలి. ఆ రోజు నేను అక్కడ కూర్చొని అనుకున్నాను, డబ్బు కోసం ఏమైనా చేయాలి. సెకండ్ ఆన్సర్ ఏమొస్తుంది? మన మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళది మనసులో ఏముంటుంది? ఎక్కువ డబ్బు సంపాదించాలంటే బిజినెస్ చేయాలి, సింపుల్. ఎందుకంటే చిన్న నుంచి మనకి అదే చూపించారు. అక్కడ బంగ్లా ఉంది చూడు, అతను బిజినెస్. ఆ పెద్ద కారు ఉంది చూడు, అతను బిజినెస్. మనకి ఏమైనా బిజినెస్ మ్యాన్ ని ఇంట్రొడ్యూస్ చేస్తే ఏమన్నా ఈ సపోజ్ సార్ ఎవరన్నా ఇతను బిజినెస్ మ్యాన్ ని ఇంట్రొడ్యూస్ చేస్తే నేను ఎప్పుడు అతని దగ్గర డబ్బు లేదు అని అనుకోవడానికి అతని దగ్గర డబ్బు ఉంది అనుకుంటాను. ఎందుకంటే అతను బిజినెస్ చేస్తున్నాను, బిజినెస్ చేస్తే డబ్బు ఉంటుంది. మీ దగ్గర డబ్బు ఉంటే మీరు బిజినెస్ చేస్తున్నారు, అందుకే మీ దగ్గర డబ్బు ఉంటుంది. సో నేనే యోచన చేశాను, నేను బిజినెస్ చేయాలి.